ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో మరొక వారములో సంఘము ద్వారా దేవుని వాక్యాన్ని వినగలిగే భాగ్యం మన జీవితాలలో ప్రసాదించిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రియులారా, 150 కీర్తనలు ఉంటుండగా ఈ 150 కీర్తనలు ఒకరు రాసిన కీర్తనలు కావు అని, ఈ కీర్తనలు రాయడం వెనకాల అనేక మంది భక్తులు ఉన్నారు. వారిలో దావీదు గారు ఒకరు. కాకపోతే దావీదు గారు ఎక్కువగా రాశారు అని మనం నేర్చుకున్నాం. ప్రతి కీర్తన వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది. ఆ కీర్తన మనకు అర్థం కావాలి అంటే ఆ కీర్తన వ్రాసిన వ్యక్తి, వ్రాసిన పరిస్థితులు, ఆ కీర్తన వ్రాసిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులను మనం తెలుసుకున్నప్పుడు ఆ కీర్తనలోని ప్రతి పదము లేదా ప్రతి వాక్యము కూడా చాలా సులువుగా మనకు అర్థమవుతుంది అనేది గతంలో మనం మాట్లాడుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుడు వాక్యాన్ని మనకిచ్చాడు తప్ప, అర్థం కాకూడదు అనేది ఆయన ఉద్దేశం అనుకున్నప్పుడు అసలు ఇవ్వవలసిన అవసరత కూడా లేదు. ఇచ్చాడు అంటేనే మనం అర్థం చేసుకునేలాగున, అలానే దాన్ని మనం పాటించే వారము అని ఆయన నమ్మి ఆయన మన చేతికి ఇవ్వటం అనేది జరిగింది. ఇక ఈరోజు కూడా ఒక కీర్తనను మనం ధ్యానించబోతున్నాం. కారణం ఏంటంటే, మనుషులలో ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా మనకు తెలియదు. అందుకే ప్రతి కీర్తన ఒక ఓదార్పును, ప్రతి కీర్తన ఒక ఆదరణ, ప్రతి కీర్తన ఒక కృతజ్ఞత దేవుడు పట్ల కలిగి ఉండేలాగున, ప్రతి కీర్తన ఇంకా మనిషిని దేవుని వైపుకు దగ్గర చేసేదిగా ఉంది అని చూసి వాటిలో ఒక కీర్తనను ఎంచుకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు కూడా దావీదు గారి కీర్తన ఒకటి మీకు జ్ఞాపకం చేస్తూ అందులో ఉన్న విషయాన్ని మీకు నేర్పించాలి అని ఆశపడుతున్నాను. 142వ కీర్తన ఈరోజు మనం చూడబోతున్నాం. 142వ కీర్తన, 142వ కీర్తనను చూద్దాం. ఈ 142వ కీర్తన వ్రాసిన వ్యక్తి దావీదు గారే. అందుకే 142 అనేటువంటి ఆ అంకె పక్కన మీరు చిన్ని అక్షరాలు మీరు చూస్తుంటే అది దావీదు చేసిన ప్రార్థన అని ఒక మాట మనం చూసాము. అంతేకాదు, దావీదు గారు ఎప్పుడు చేశారు అన్న విషయాన్ని కూడా అక్కడ చెప్తున్నాడు. ఆయన దావీదు చేసిన ప్రార్థనే, కానీ ఎప్పుడు చేశాడు ఆయన అంటే, ఏ పరిస్థితుల్లో ఆయన చేశాడు అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కీర్తన అంతటికి కూడా ఇది ఒక కీ పాయింట్ లాంటిది అనమాట. అంటే ఈ కీర్తన మనం ఓపెన్ చేయడానికి తాళం లాంటిది. ఇది ఈ కీర్తన మనం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడానికి అక్కడ వ్రాసినటువంటి చిన్ని అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది ఒక కీ, తాళపు చెవి. కనుక ఈ కీ పాయింట్తో లేదా ఈ తాళపు చెవితో మనం కీర్తన లోపలికి మనం వెళ్ళగలిగితే కీర్తన అంతా కూడా చాలా సులువుగా మనకు అర్థమవుతుంది. అందుకే కీ పాయింట్ ఇచ్చాడు, మనకు కీ ఇచ్చాడు దానికి, ఈ కీర్తనకు. ఏంటంటే 142వ కీర్తన ఆ చిన్ని అక్షరాలు మీరు చూస్తుంటే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అన్నాడు. గుహలో, ఇది దావీదు చేసిన ప్రార్థనే, కానీ ఎప్పుడు చేసిన ప్రార్థన? ఇది గుహలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అన్నాడు. అంటే గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన లేదా చేసిన ప్రార్థనలు, ఆయన అంతఃపురంలో ఉన్నప్పుడు చేసిన, ఇంట్లో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన అని కాదు. కానీ ఇక్కడ ఆయన గుహలో ఉన్నప్పుడు చేసిన ఆ ప్రార్థనే ఒక కీర్తనగా ఆయన మనకిచ్చాడు. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి కీర్తన
అది ఎప్పటి కీర్తనగా మనం చదువుకున్నాము అంటే అది దావీదును అబ్షాలోము తరుముతున్నప్పుడు. అదే కదా, అబ్షాలోము చేతిలో నుంచి దావీదు తప్పించుకొని ఆయన పారిపోతున్నప్పుడు అరణ్యానికి, అప్పుడు ఆయన చేసిన ప్రార్థన లేదా వ్రాసినటువంటి కీర్తనగా 3వ కీర్తన గురించి మనం నేర్చుకున్నాం. దాని నేపథ్యం అది. ఇక్కడ దీని నేపథ్యం ఏంటంటే గుహలో అన్నప్పుడు అన్నాడు. ఏంటి గుహ ఏంటి? ఇక్కడ ఈ గుహనే ఈ కీర్తనలో మనం ముందుకు వెళుతూ ఉంటే చెర అని కూడా ఉపయోగిస్తాడు. గుహలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి దావీదు గారికి అంటే, దావీదు గారు ఇక్కడ ఆయన పారిపోయి ఒక గుహలో దాచుకుంటాడు. దావీదు పారిపోయి గుహలో దాక్కుంటాడు. ఎప్పుడు ఇది? దావీదు రాజుగా స్థిరపడక ముందు జరిగినటువంటి సంఘటన. ఎప్పుడైతే దావీదును సమూయేలు అభిషేకించాడో, ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపేశాడో, గొల్యాతును చంపినటువంటి రోజున ఇశ్రాయేలీలందరూ కూడా యెరూషలేములో దావీదును వారి భుజాల మీదకి ఎత్తుకుని, ఇదిగో దావీదుకు సౌలుకు 1000 కొలదియో దావీదుకు 10,000 కొలదియోనని వారు పాడినటువంటి ఆ పాటను బట్టి సౌలు అనేటువంటి రాజులో ప్రారంభమైనటువంటి అసూయ, ఆ అసూయతో దావీదును చంపడానికి తను చేసినటువంటి ప్రయత్నాలు అవి ఫెయిల్ అయిపోవటంతో దావీదు ఇక సౌలు యొద్ద ఉండటం మంచిది కాదు అని అనుకొని దావీదు పారిపోయాడు. ఇదంతా కూడా దావీదు పారిపోవడం అనేటువంటి ఈ సంఘటనలన్నీ మనం సమూయేలు మొదటి గ్రంథం అంతా కూడా మనం చదువుకుంటాం. చాలాసార్లు చెప్పాను, సమూయేలు మొదటి గ్రంథం అంతా కూడా దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించుకోవటం, దావీదు పారిపోతూ ఉండటం, ఈ విషయాలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇక 2వ గ్రంథం అంతా కూడా దావీదు యొక్క పరిపాలన అనేది 2వ గ్రంథంలో ఆరంభమవుతుంది. అది మొదటి గ్రంథంలో. అంటే సమూయేలు మొదటి గ్రంథములో దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించుకొని పారిపోయి ఒక గుహలో ఉండిపోయాడు. అప్పుడు ఆ గుహలో ఉన్నప్పుడు అప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన ఈ 142వ కీర్తన. క్లియర్. ఇప్పుడు మనకు ఇదంతా కూడా మీరు మనసులో పెట్టుకొని కీర్తన చదివారనుకోండి, అప్పుడు ఈ కీర్తన మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇక 142వ కీర్తనలోకి వెళ్ళిపోదాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. చూడండి, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. ఈ మొదటి 2 వచనాలలో దావీదు గారు చేస్తున్నటువంటి ఆయన ఒక విజ్ఞాపనగా మనం చూస్తున్నాము. దేవునికి ఆయన ఎలుగెత్తి మొరపెడుతున్నాడు అనగా ఆయన గొంతెత్తి, ఆయన కేకలు పెట్టి దేవునికి ఆయన మొరపెడుతున్నాడు. అలానే బతిమాలుకుంటున్నాడు, దేవుణ్ణి ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. మొత్తానికైతే ప్రార్థన ఎప్పుడు చేసిన ప్రార్థన అంటే ఇది గుహలో చేసిన ప్రార్థన. గుహలో ఉన్నప్పుడు ఎందుకు చేస్తారు? గుహలోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే పారిపోయి. ఎందుకు పారిపోయాడు అని అంటే సౌలు ఆయన ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. కనుక తరుముతున్నటువంటి సౌలు చేతిలో నుంచి తప్పించుకొని పారిపోయి ఒక గుహలో ఉండి అప్పుడు ఆయన దేవునికి చేస్తున్నటువంటి ఒక ప్రార్థన విజ్ఞాపన ఈ 142. ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రభునందు ప్రేమన్న దేవుని పిల్లలారా. ఇక్కడ దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించుకొని పారిపోయి ఆ గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మొత్తానికైతే ఆయన్ని తరుముతున్నాడు. ఎవరు తరుముతున్నారు అంటే సౌలు తరుముతున్నాడు. సౌలు దావీదును ఒక శత్రువుగా భావించాడు. కనుక తనతో పాటు ఉన్నటువంటి సైనికులను దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి. మొత్తానికి శత్రువులు ఆయనను తరుముతున్నారు అంటే ఒక రకమైనటువంటి ఒక భయం అనేది దావీదులో మనకు కనబడుతుంది. ఆ దేవుడు వారు తరుముతూ ఉంటే తను పారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దావీదుకి ఎదురైన సమస్య సౌలు వలనైతే
ప్రతి మనిషికి కూడా ఒకానొక సమయంలో ఏదో ఒక రకమైనటువంటి ఆ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుంచి మనిషి తప్పించుకుంటాడు, పారిపోతూ ఉంటాడు. సహజంగానండి ప్రతి మనిషి తప్పు చేసినప్పుడు మీరు చూడండి, తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఉండడు. తప్పు చేసి ఏం చేస్తాడు? పారిపోతాడు. తప్పు చేసినటువంటి వ్యక్తి దాదాపుగా ఎదురుగా ఉండడు, కనబడడు. మరి ఏం చేస్తాడు? పారిపోతాడు. పారిపోయిన వ్యక్తి ధైర్యంగా తిరుగుతాడా? ధైర్యంగా తిరగడు, భయపడుతూ ఉంటాడు. ఎందుకు భయపడుతూ ఉంటాడు అంటే, ఎవరైనా నన్ను చూస్తారేమో, ఎవరైనా నన్ను గుర్తుపడతారేమో, ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారేమో, మళ్ళీ ఎవరైనా నన్ను పట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఒక హత్య చేసినటువంటి వ్యక్తి, లేదా ఒక దొంగతనం చేసిన వ్యక్తి, ఒక నేరం చేసినటువంటి వ్యక్తి తను చేసిన పాపాన్ని బట్టి, తను చేసినటువంటి తప్పిదమ్మును బట్టి తను ఎవరికి కనబడకుండా పారిపోయి ఎక్కడో ఒక చోట దాగుకోవటం అనేది సమాజంలో మనకు తెలిసింది. అంటే అతను ఎందుకు భయపడుతున్నాడు? అతను ఎందుకు దాచుకున్నాడు అంటే, అతను చేసిన పాపం, అతను చేసినటువంటి నేరం. ఆల్రెడీ కొంతమంది ఉంటారు, అప్పులు చేస్తారు. ఏమంటే అప్పులు చేసినప్పుడు అప్పుల వారి నుంచి తప్పించుకోవటానికి కూడా ఏం చేస్తుంటారు? పారిపోతుంటారు. ఫైనాన్స్ వాళ్ళు వస్తారేమో, అప్పిచ్చినటువంటి వాళ్ళు వస్తారేమో, ఎక్కడ వాళ్ళు వచ్చి అడిగితే సమాధానం చెప్పలేక, అప్పు తీర్చలేక కొంతమంది ఉన్నారు. వారు అప్పు చేస్తారు, సంఘాలలో ఉన్న వాళ్ళ దగ్గరనే అప్పులు చేస్తారు, కానీ ఆ తర్వాత సంఘాలకు రావటం మానేస్తారు. ఎందుకు మానేస్తారు అని అడిగితే వాళ్ళను అప్పిచ్చిన వాళ్ళకు ముఖం చూపించుకోలేకట. ఇవ్వకపోతేనేమో ఇవ్వట్లేదంటారు, ఇచ్చిన తర్వాతనే మళ్ళా ఇవ్వలేక వెళితే వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకే కొంతకాలం పాటు సంఘానికి రాకుండా ఉండిపోతాం అని ఈ రకంగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ దావీదు పారిపోయాడు. దావీదు పారిపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అక్కడ శత్రువులు తరుముతున్నారు. సహజంగా మనిషి చేసినటువంటి పాపం అది ఊరకనే పోదు. పాపం అనేది మనిషిని తరుముతుంది, గుర్తుపెట్టుకోకూడదు. నీ పాపము నిన్ను పట్టుకొనును అంటాడు బైబిల్లో. సంఖ్యాకాండంలో నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళు. మొన్న తెల్లారిపల్లిలో హత్య జరిగింది, మీకు తెలుసు అనుకుంటాను కదా, పెద్ద న్యూస్ అయిపోయింది కదా రాష్ట్ర వ్యాప్తంగా. తెల్లారిపల్లిలో ఒక వ్యక్తిని చంపేశారు. ఆ చంపేసినటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారా? లేదు. ఏమంటే వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకున్నారు. పోలీసు వాళ్ళ ఎంక్వైరీలు, పోలీసు వాళ్ళ ఏమంటే మొత్తానికైతే వాళ్ళు తిరిగి మొత్తానికైతే వాళ్ళు దొరికారు. తప్పు చేశారు, ఆ క్షణానికి నేరం చేశారు, హత్య చేసి పారిపోయారు. పారిపోయినంత మాత్రం దొరకకుండా ఉంటారా? లేదు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా దొరకవలసిందే. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎలా అవుతాయంటే, మన జీవితంలో తప్పు చేసి పారిపోయేటువంటి ఆ పరిస్థితులు కొంతమంది జీవితంలో ఉంటే, మరికొందరి జీవితాలలో తప్పు చేయకపోయినా, ఏ విధమైన నేరం చేయకపోయినప్పటికీ కూడా వారు భయపడుతూ దాగుకొనవలసిన, పారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ దావీదు గారు పారిపోయారు అని అంటే, దావీదు గారు తప్పించుకొని పోయి గుహలో దాచుకున్నారు అని అంటే, దావీదు నేరం చేసిన వాడు కనబడుతున్నాడు ఇక్కడ మీకు. దావీదు ఏమైనా తప్పు చేశాడా? దావీదు ఏ తప్పు చేయలేదు. ఇక్కడ దావీదు ఏ నేరము చేయలేదు. అంటే తప్పు చెయ్యని వాడు కూడా, నేరము చెయ్యని వాడు కూడా పరిస్థితులను బట్టి పారిపోతాడు, దాచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దావీదు గారిని గురించి, ఇప్పుడు మీకున్నటువంటి ఆ సమస్య ఏ సమస్య అయినా కావచ్చు, ఇక్కడ దావీదు జీవితంలో మాత్రం ఈ విధమైనటువంటి సమస్య వచ్చింది. ఈ సమస్య నుంచి ఒకటే పరిష్కారం అనుకున్నాడు. ప్రస్తుతానికి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, కనుక నా ప్రాణాన్ని నేను కాపాడుకోవటానికి నేను పారిపోవటం తప్ప మరొక మార్గం లేదు. పారిపోయాడు, దాక్కున్నటువంటి ఆ వ్యక్తిగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు దేవుడు తప్ప మరొకరెవరు కనిపించటం లేదు. దేవునికి ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు అంటే, ఎలుగెత్తి, ఆ మాట చూడండి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను నేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు.
ప్రార్థన అంటే బ్రతిమిలాడుకోవలసింది తప్ప ఆజ్ఞాపించేది కాదు ప్రార్థన. ప్రార్థన అంటేనే మనవి ఎలా ఉండాలి? ఆర్డర్గా ఉండాలా? ఏమండి, మనవి అనేది ఎలా ఉండాలి? బ్రతిమలాడుకున్నట్టుగా ఉండాలి ప్రార్థన. అయితే ఇక్కడ దావీదు జీవితంలో కష్టం వచ్చింది. అయితే దావీదు జీవితంలో వచ్చినటువంటి కష్టం ఏదైతే ఉందో, దావీదు తప్పు చేయడాన్ని బట్టి వచ్చిన కష్టమా? కాదు, తప్పు చేయలేదు. కానీ దేవుణ్ణి ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడు అది కూడా మనం చూడాలి ఇప్పుడు తర్వాత మాటల్లో. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నాకు కలిగిన బాధ నేను ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. అది కూడా బ్రతిమిలాడి నేను ఆయనకు తెలియజెప్పుకొనుచున్నాను. నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము దేవా నీకే తెలుసు కదా అన్నాడు. ఇక్కడ దావీదు ఏ పాపము చేయకపోయినా కానీ ఆయనకు వచ్చినటువంటి కష్టం, ఆ కష్టములో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నేనేంటయ్యా, నేనేమో యథార్థంగానే ఉన్నాను కదా, నా తప్పేమీ లేదు కదా, నా పొరపాటు ఏమీ లేదు కదా, నేను ఏ పాపము చేయలేదు కదా. మరి నేను ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, నేను యథార్థముగానే నేను జీవిస్తున్నప్పటికీ నాకెందుకు ఈ కష్టం వచ్చిందని దేవుని నిలదీయటం లేదు ఆయన. మీకు అర్థమవుతుందా? మీ జీవితాలలో లేదా మన జీవితాలలో చాలా సందర్భాలలో మన ప్రమేయం లేకుండానే మనకు నిందల రూపంలో కానీ, అవమానాల రూపంలో కానీ, ఏమైనా సమస్యలు మన జీవితంలో ఖచ్చితంగా మనకు ఎదురవుతాయి. అప్పుడు మనం ఏమనిపిస్తుందనంటే, అసలు చూసావా, ఏ భక్తి లేనివాడు, భక్తిహీనుడైన వాడు ఆడు బాగున్నాడు, నేను ఇంత నీతిగా, ఇంత యథార్థముగా, ఇంత పవిత్రంగా, ఇంత చక్కగా నేను ఆరాధనకు వెళుతూ పాల్గొంటూ ప్రతి దైవ కార్యక్రమాలలో కూడా నేను పాలు పంచుకుంటూ ఉంటుంటే నాకే వచ్చింది చూసావా ఈ కష్టం, నాకే వచ్చింది చూసావా ఈ సమస్య, నాకే చూసావా ఈ అవమానాలు వచ్చాయి. దేవా, ఎందుకయ్యా నాకే ఈ కష్టాన్ని ఇచ్చావు నువ్వు? ఎందుకయ్యా నాకే ఈ బాధను, ఎందుకయ్యా నన్నే నువ్వు అవమానపరిచే విధంగా చేస్తున్నావు అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అడగటానికి వీల్లేదు. దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తి అలా మాట్లాడు. ఇక్కడ దావీదు గారు అలా ప్రార్థన చేయటం లేదు. ఈయన తరమపడుతుంటే, ఈయన తప్పేమీ లేకపోయినప్పటికీ, ఈయన ఏ పాపం చేయకపోయినప్పటికీ, ఇతను వెళ్ళి పారిపోయి దాగుకొని ఒక గుహలో చేసేటువంటి ప్రార్థనలో ఆయన దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంతగా బ్రతిమలాడుకుంటున్నాడు అంటే ఆయన పరిస్థితి చెప్తున్నాడు. నాకు కలిగిన బాధ నేను ఆయన సన్నిధిని నేను చెప్పుకుంటున్నాను. ఒకవేళ మనకు బాధ కలిగినప్పుడు మనం చెప్పుకోవటంలో తప్పు కాదు, చెప్పుకోవాలి కూడా. మనకు కష్టం వచ్చిందండి, మనకి ఏమండి ఎవరి వలనో మనకు బాధ కలిగినప్పుడు మనకు కలిగినటువంటి బాధను మనము దేవునికి చెప్పుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమన్నా మనం చేసే ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయో చెప్పమంటారా? అసంతోషంగా ఉన్నప్పుడు అసలు చాలామంది ప్రార్థన చేయరు. చాలామంది ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే, ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు ప్రార్థన చేస్తారు, డబ్బులు అవసరం అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తారు. ఇక హాస్పిటల్లో ఇక ఖచ్చితంగా డాక్టర్ గారు ఎక్కువ కాలం బ్రతకరు అనగానే అప్పుడు చేసే ప్రార్థనకైతే కన్నీళ్ళే వచ్చేస్తాయి. దాన్ని కన్నీటి ప్రార్థన అంటారు. హాస్పిటల్లో బెడ్ మీద డాక్టర్ గారు బ్రతకవు అని అన్నప్పుడు అప్పుడు నీలో కలిగిన భక్తి, నీకు వచ్చిన కన్నీటి ప్రార్థన మిగతా సందర్భాలలో నువ్వు ఎందుకు చెయ్యవు? మిగతా ఎప్పుడు చేయరు. అసలు అంతెందుకండి, ఇప్పుడు మీ గురించి మీరు చూడండి. అసలు మీకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? మీకు రోజు రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేవగానే ఒకవేళ ప్రార్థన చేసుకునే అలవాటు ఒకవేళ ఉంది అని అనుకున్నా తూతూ మంత్రంగా చేసుకుంటారు, అంతే కదా. అంటే అర్థం ఏంటి? ఏదో చేసుకోవాలి లేకపోతే బాగోదు అన్నట్టుగా చేసుకుంటారు. అదేదో మిమ్మల్ని ఎవరో అవమానపరిచారు, మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నారు అనగానే ఆ మాటలకు బాధ ఎక్కువైపోద్ది. బాధ ఎక్కువైపోయి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏమంటే మామూలుగా చేసుకుని ప్రార్థన అప్పుడు వెంటనే మోకాళ్ళు వేసుకుంటారు. అంటే నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, నేను ఎవడో ఒకటి ఏదో అనాలన్నమాట. ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటేనే కానీ ఆ మాటలకు నీకు బాధ కలగదు. ఆ బాధలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయవు. అంటే దేవుడు అప్పుడప్పుడు మనకి ఇందుకోసం ఇస్తుంటాడు, మనం సరి చేయడానికే వస్తుంటాయి ఇవన్నీ. లేదు, ఆరోగ్యమే దెబ్బతిందనుకో, అప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం.
ఏమంటే ఆ ఆరోగ్యం కుదుట పడినంత వరకు రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటాం. ఇక చెప్పాను కదా ముందు, అసలుకి ఏమాత్రం ఎక్కడా తగ్గదు, అన్నీ అయిపోయాయి, ఎవ్వరు సహాయం చేసే పరిస్థితి కూడా లేరు, అప్పుడు ఇక దేవుడు తప్ప మనకెవరు కనబడరు. అప్పుడు ఇంక ఎలా చేస్తాం ప్రార్థన? గంటలు గంటలు మోకాళ్ళ మీద నుంచి లేవరు, అసలు మోకాళ్ళ నుంచి లేవరు, ఇక మోకాళ్ళపై నుంచి అంతగా తగ్గించుకొని అంతగా బాధతో కన్నీళ్లతో మీరు ప్రార్థన చేస్తారు. చూసారా? ఇక్కడ దావీదు గారి పరిస్థితి చూస్తుంటేనండి, అలానే దావీదు గారు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆయన ఆ దేవునిలో, ఆయన ప్రార్థనలో ఉండేవాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది, ఆయన చరిత్ర అంతా కూడా. కానీ మీరు ఏ పరిస్థితుల్లో మీరు ఎలాంటి ప్రార్థనలు మీరు చేస్తున్నారో అది ఒక్కసారి మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో ఒకేలా దేవుణ్ణి ప్రార్థించగలిగే మంచి మనస్సు మీకుందా, లేదా పరిస్థితులను బట్టి ప్రార్థన మారిపోతుందా? సహజంగా అయితే పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తుంటాం, పరిస్థితులను బట్టి కాదు. ఏ పరిస్థితుల్లోనైనా అలానే దేవుణ్ణి ప్రార్థించేటువంటి మంచి మనస్సు మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు తప్ప మనకింక ఎవ్వరూ లేరు, ఎవ్వరు కారు. మీకు ఇవన్నీ కూడా మీకు తెలియాలి అని అంటే మీకు ఇవన్నీ అనుభవంలో మీకు అర్థమవుతుంటాయి. ఇవి మనకు సంభవించినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంటాయి. ఇప్పుడు అందరినీ చూసుకొని మనం ఏమనుకుంటామంటే, ఏమన్నా అందరూ ఉన్నారు అనుకుంటాం, అన్నీ ఉన్నాయి అనుకుంటాం. అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నాం కనుకనే మనకు దేవుడు, ప్రార్థన, వాక్యము, సంఘము, సహవాసము ఈ విలువలు మనకు తెలియటం లేదు. ఒక్కొక్కటిగా మనకు దూరం అవుతున్నప్పుడు అప్పుడు దేవుడు తప్ప ఇంకెవ్వరు మన కళ్ళ ముందు కనబడరు. ఇక్కడ దావీదు గారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. ఒంటరిగా పారిపోయాడు, గుహలో ఉండిపోయాడు. ఆ గుహలో ఉండి ఆయన చేసేటువంటి ప్రార్థన, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియజెప్పుకొనుచున్నాను, నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నాలో నా ప్రాణము అన్నాడు. ఎంతగా అంటే కృంగిపోయింది. ఎంతగా కృంగిపోయింది అని అంటే దావీదు గారికి ఇక కళ్ళ ముందు చావటండి, అంతే. ఇంకా చాలా ప్రాణము పోయే పరిస్థితులు దావీదు గారికి ఎదురైపోయాయి. ఈ విషయాన్ని 31వ కీర్తనలో కూడా మరలా మాట్లాడుతున్నాడు. అది కూడా దావీదు గారి కీర్తనే. ఒకసారి 31వ కీర్తన చూద్దామా? 31వ కీర్తన 7వ వచనం చూద్దాం ఒకసారి. 31వ కీర్తన 7వ వచనం, ఇది కూడా దావీదు గారి కీర్తనే. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అని చూడండి అన్నమాట. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అన్నాడు. ఎవరు చూశారట మన బాధను? దేవుడు చూశాడు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, నా ప్రాణ బాధలు అన్నాడు. ఏమండి, కొంతమందికి బాధలు ఉంటాయి, ఏమంటే సమస్యలు ఉంటాయి. కానీ ఆ బాధలు, ఆ సమస్యలు మనం చెప్పుకుంటే తప్ప ఎదుటి వారికి తెలియవు. ఇప్పుడు నాకు బాధలు ఉన్నాయి, నాకున్నటువంటి బాధలు, నాకున్నటువంటి సమస్యలు నేను చెప్పుకుంటేనే తప్ప మీకు తెలియదు. కానీ నేను మీకు చెప్పుకుంటేనే కానీ తెలియదు. కానీ దేవుడికి నేను చెప్పుకోకపోయినా ఆయనకు నా బాధలు తెలుసు. అలానే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారి, మీరు దేవుడు, నేను దేవుడు, ఆ దేవునికి నాకు మధ్య ఉండవలసినటువంటి ఆ బంధం చాలా పటిష్టమైనటువంటి బంధము మనకు దేవునికి మధ్య ఉండాలి. కారణం ఏంటంటే ఈ సమాజం చెప్పుకుంటేనే తప్ప తెలుసుకోలేదు మన సమస్యలు. ఒకవేళ తెలుసుకున్నా వాళ్ళు ఏం చేయగలరంటే ఏం చేయలేరు. ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు ఈ రోజుల్లో చెప్పుకున్న వినడానికి కూడా మనుషులకు సమయం లేదు. ఈరోజు సమాజం ఎలా అయిపోయిందో చెప్పమంటారా? ఈరోజు మన బాధలు ఎవరితో పంచుకుందాం అనుకున్నా ఖాళీ లేదంటారు. మన సమస్యలు ఎవరితో పంచుకునటానికి ఎవరికైనా మీరు చెప్పి చూడండి, ప్లీజ్ అండి తర్వాత ఫోన్ చేయని అంటారు. ఏమంటే రేపు రండి అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన బిజీ. ఇప్పుడు ఇక నీ సమస్య చెప్పుకుంటే వినడానికే వీళ్ళకి సమయం లేనప్పుడు, మన బాధలు చెప్పుకుంటేనే వాళ్ళు వినలేనప్పుడు, ఇక నీ సమస్యలు, నీ బాధలు వాళ్ళు పరిష్కరించగలరు అని ఎలా అనుకుంటాం చెప్పండి? ఇక భవిష్యత్తులో ఇంకా మనుషులు
అసలు మన సమస్యల కోసం ఎవరి సమస్యల కోసం ఎవరి బాధలు కూడా ఎవరితో పంచుకునేటువంటి రోజులు కూడా ఉండవు. ఎందుకు ఉండవని చెప్పమంటున్నారా? ఎందుకు ఉండవని చెప్పగలను అని అనుకుంటున్నారా? దేవుడు చెప్పిన మాటే. అక్రమం అనేది సమాజంలో విస్తరిస్తుంది, ప్రేమ ఏమైపోతుంది అన్నాడు ఆయన? చల్లారిపోతుంది అన్నాడు. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలోనైనా కావచ్చు, అది స్నేహితుల మధ్యలోనైనా కావచ్చు, లేదా ఒక విశ్వాసి మరో విశ్వాసి మధ్యలోనైనా, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల మధ్యలోనైనా అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. కనుక నీ బాధలను చెప్పుకున్నా కానీ, భార్యగా నీ బాధని భర్తతో చెప్పుకుందాం అనుకున్నా ఆయన వినే పొజిషన్లో ఉండడు. ఆయన ఒకవేళ విన్నా ఆయన నీ సమస్యలు ఏమి ఆయన పరిష్కరించాడు. అలానే ఒక భర్తగా తన సమస్యలు, తన బాగోగులు తనలో సగభాగము కదా అని తన భార్యతో చెప్పుకుందాం అనుకున్న భార్య వినని సమయం ఆమెకు ఉండదు, ఓపిక ఉండదు. ఉన్నా కానీ ఒకవేళ విన్నా కానీ ఏమీ చేయలేదు, సారీ అండి అనేస్తుంది అంతే. ఇది భవిష్యత్తు. కారణం ఏంటంటే అక్రమం అనేది నానాటికి మనుషులలో ఏమైపోతుంది? విస్తరిస్తుంది. అందుకే ఎంత మంచి మాట రాశాడు అంటే ఆయన 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నీవు చూసావయ్యా నా బాధ తండ్రి, నీవు నా బాధను చూసావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టావు చూసావా. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను అన్నాడు. నీ కృపను బట్టి నాకు చాలా ఆనందం. కారణం ఏంటంటే నా సమస్యలను నువ్వు దృష్టించావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టావు అన్నాడు. సహజంగానండి ఎలా ఉంటారంటే ఒక భార్య అయినా భర్త అయినా కానీ చెప్పుకోవటం కాదు, భర్త యొక్క ముఖం చూడగానే, భర్త యొక్క పరిస్థితి చూడగానే అర్థం చేసుకునేటువంటి భార్య కావాలి అనేది ఒక భర్తకున్నటువంటి కోరిక మనసులో. భర్త ఇంటికి రాగానే, ఇంటికి వచ్చినటువంటి భర్త యొక్క మనసు, ఇంటికి వచ్చినటువంటి భర్త యొక్క ముఖం చూడగానే అర్థం చేసుకోవాలి. ఏంటి డల్గా ఉన్నారేంటి, సంథింగ్ ఏదో జరిగింది, కూర్చోబెట్టి ఏంటండి ఏం జరిగిందండి చెప్పండి అని అడుగుతుంటే ఆ భర్తకు ఆ భారం అంతా దిగిపోయినట్టుగా ఉంటుంది. చెప్పినా పట్టించుకోవటం లేదు అంటే, అది చెప్పే అవకాశమే భార్య ఇవ్వటం లేదు భర్తకు అన్నప్పుడు ఇంకెవరు చెప్పుకోవాలి? సహజంగా ఒక్కటి మీరు బాగా గమనించండి, సమాజంలో ఎక్కువగా అక్రమ సంబంధాలు అనేవి నానాటికి పెరుగుతున్నాయని సర్వేలు వెల్లడవుతున్న నిజం. ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఒక భార్య మరొక పురుషుడితో, భర్త మరొక స్త్రీతో ఎందుకు ఈ సంబంధాలు ఇలా వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నప్పుడు ఒకటే రీజన్ ఏంటంటే, భర్త భార్యను పట్టించుకోవటం లేదు, భార్య భర్తను పట్టించుకోవటం లేదు. ఈ సమయంలోనే అక్కడ ఎవరో ఏంటండి మీ కష్టం అని అడిగిన వెంటనే ఒక భర్త, చూసావా నా భార్యకి లేని ఈ ఆలోచన, నా భార్య అడగనిది ఎవరో పరాయి స్త్రీ అడిగేసింది కదా అన్న ఆలోచనతో అక్కడ ఆరంభం అవుతుందండి నెమ్మదిగా. అలానే ఒక భార్యగా, ఒక భర్తగా నీవు నీ భార్యను పట్టించుకోకపోతే, భర్త జ్వరంతో ఉందా, తలనొప్పితో ఉందా, అనారోగ్యంతో ఉందా, ఇంట్లో ఉన్నాయా లేవా అనే ఈ విషయాలు ఏవి కూడా ఒక భర్తగా నువ్వు నీ భార్యను అలా వదిలేసి నువ్వు వెళ్ళిపోతూ పట్టించుకోకుండా ఉంటున్న సమయంలో, ఆ సమయంలో సాతానుగాడు ఎవరి రూపంలో ఒక రూపంలో వస్తాడు. అసలే సమాజం కాచుకొని కూర్చుంటున్న వేళ ఇలాంటి వాటి కోసం అప్పుడు భార్యకి దగ్గరగా ఏంటి మీ ఆయన పట్టించుకోలేదు, అమ్మ ఏం కావాలి చెప్పండి, మందు ఏం ట్యాబ్లెట్ కావాలి, ఏ పండ్లు కావాలి, తీసుకెళ్ళమంటారా అని ఇలా అడుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక రకమైనటువంటి అట్రాక్షన్, ఒక రకమైనటువంటి ప్రేమ, అభిమానం, అది ఆఖరికి అక్రమ సంబంధంగా మారిపోయే ప్రమాదాలు ఇలానే జరుగుతున్నాయి అనేది సర్వే చెప్పిన నిజం. అందుకే మా భర్త ఇలా అయిపోయాడు అని అంటున్నావంటే ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావేమో, భార్య ఇలా అవుతుందని అంటున్నావంటే ఎక్కడో నీ నిర్లక్ష్యం కూడా ఉందేమో ఒకసారి ఆలోచించండి. కనుక ఈ సమాజంలో ఎందుకు ఇలాంటివి అన్నప్పుడు కేవలం ఇంతే, నిర్లక్ష్యం, పట్టించుకోకపోవటం. భర్తకు భార్య ఇరువురు ఒకరికొకరు అని దేవుడు పెట్టిన తర్వాత నియమాన్ని, ఇక మీకు ఇంతకన్నా మొట్టమొదట ఒక భార్యగా నువ్వు నీ భర్త గురించి తప్ప, భర్తగా నువ్వు నీ భార్య గురించి తప్ప అసలు ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే నీ పిల్లల గురించి ఆలోచించాలన్నా ముందు మీ గురించి ఒకరి గురించి ఆలోచించుకున్న తర్వాతనే మీ పిల్లలు.
తెలుసా? ముందు మీ బంధం పటిష్టంగా ఉండాలి. మీరిద్దరూ ఒకరికి ఒకరు, ఆ తర్వాత మీ పిల్లలు సెకండ్ ఆప్షన్ వాళ్ళండి. కొంతమంది ఏంటంటే పిల్లల విషయంలో ఉన్నంత ఆ భార్యాభర్తలుగా ఇద్దరు ఒకరి మీద ఒకరు వదిలేస్తుంటారు. ఇవి చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఇది కుటుంబ విచ్ఛిన్నతకు కారణమవుతుంది. కుటుంబం నాశనం అయిపోవటానికి, కుటుంబం ముక్కలైపోవటానికి ఇక్కడే బీజం పడుతుంది. దేవుడు ఎంత మంచివాడంటేనండి, ఆయన చెప్తున్నాడు చూసారు ఈ మాట చూడండి, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఆయన. నీవు నా బాధను నీవు దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవుడు కనిపెడుతున్నాడు ప్రాణ బాధలు అన్నాడు. అంతేకాదు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించేదను అన్నాడు. మళ్ళా 142వ కీర్తన 142వ కీర్తనకు మరలా మనం రాగలిగితే, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు 3వ వచనంలో నా మార్గము నీకే తెలియను అన్నాడు. నిజమే ఏమండి, మన మార్గము దేవునికి మాత్రమే తెలుసు అన్నాడు. ఏమండి, యోబు గ్రంథంలో యోబు గారి గురించి కూడా ఇదే మాట అండి. యోబు గారే స్వయంగా పలుకుతాడు కదా. 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం అండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అన్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అన్నాడు. ఈ మాట మాట్లాడే సమయానికి యోబు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదండి. అస్సలు బాగోలేదు యోబు గారి పరిస్థితి. యోబు గారికి ఉన్న ఆస్తి పోయింది, యోబు గారికి ఉన్న 10 మంది పిల్లలు చనిపోయారు, ఆ తర్వాత అతని ఆరోగ్యం కూడా పాడైపోయింది. అంటే ఆస్తి పోయి, ఆ తర్వాత పిల్లలు చనిపోయి, ఆ తర్వాత ఒళ్ళంతా కూడా భయంకరమైన కురుపులతో నిండిపోయి, వచ్చినటువంటి స్నేహితులు కూడా ఆయనను మానసికంగా బాధ పెడుతున్నటువంటి పరిస్థితిలో యోబు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మార్గము, నేను నడిచే ఈ మార్గం ఆయనకే తెలియను, ఆయన నన్ను ఇప్పుడు శోధించిన తర్వాత, ఇప్పుడు నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అన్నాడు. అంటే నా జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నేను భక్తిగానే ఉన్నాను కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను నీతిగానే ఉన్నాను కదా, యథార్థంగా నడుచుకుంటున్నాను కదా. మనం యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, భక్తిగా ఉంటున్నప్పుడు, దేవుని విషయంలో చాలా పర్ఫెక్ట్గా నేనున్నాను, అన్ని ఇచ్చే విషయంలో, వెళ్ళే విషయంలో, నేర్చుకునే విషయంలో అంత బాగున్నాను. అయినా నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, అయినా నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, అయినా నాకే ఎందుకు వచ్చింది ఈ అపాయం, నాకే ఎందుకు రావాలి ఈ అనారోగ్యం అని నువ్వు అనుకుంటే అంటున్నాడు, ఇది నీ పరీక్ష. ఆ తరువాత నీకు దేవుడు అంటున్నాడు, యోబు గారు అంటున్నాడు, సువర్ణము వలె నేను మారిపోవుదును అన్నాడు. అంటే కొద్ది కాలము. అలానే ఈ కాలంలో నువ్వు ప్రార్థన చేసి తప్పు కాదు, దేవునికి చెప్పటం తప్పు కాదు. అది కూడా ఎలా చెప్పాలి అని అంటే, ఇక్కడ దావీదు గారు, నేనేం తప్పు చేశానని నేను ఇలా పారిపోయే పరిస్థితి నాకు ఇచ్చావు, నేను ఏం తప్పు చేశానని నన్ను అరణ్యం పాలు చేశావు, నేను ఏ తప్పు చేశానని నన్ను గుహలో తీసుకొచ్చి పడేశావు అన్నట్లుగా ఆయన ప్రార్థన చేశాడా? చేయలేదు. ఆయన తప్పు లేకపోయినా మోకాళ్ళేసి ఆయన దేవునికి ప్రార్థిస్తూ బ్రతిమిలాడుకుంటున్నాడు. అయ్యా, నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా, నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, నా మార్గము నీకు తెలుసు కదా, నా ప్రాణం ఎంతగా కృంగిపోతుందో నీకు చూస్తున్నావు కదా, నా ప్రాణ బాధలు కూడా నువ్వు కనిపెట్టావు కదా, నా బాధలన్నిటిని కూడా నువ్వు దృష్టించావు కదా, కనుక నేను నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలను చెప్పు ఈ పరిస్థితిలో అని బ్రతిమలాడుతున్నాడు. వినయముతో బ్రతిమలాడుతున్నాడు. అక్కడ వినయం అన్న పదం ఉంది. అక్కడ వినయముతో దేవుడికి ఆయన బ్రతిమిలాడి చెప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. కనుక ఎప్పుడు కూడా నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, మా కుటుంబాన్ని ఎందుకు ఇలా చేశావు, అలాంటి మాటలు ప్రార్థనలో ఎప్పుడు కూడా పొరపాటున మీరు ఉపయోగించకండి. చూద్దాం, మరలా మనం అక్కడికి వచ్చేద్దాం. 142లో 4వ వచనంలో, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. కుడి ప్రక్క అన్నాడు. అంటే కుడి ప్రక్క అంటే సహజంగా కుడి పక్క అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగిస్తుంటారు అని అంటే, ఏమంటే ఒక బలమైనటువంటి వ్యక్తి, తనకు సపోర్టుగా ఉండేటువంటి వ్యక్తి ఆయన కుడి ప్రక్కన ఉన్నాడు అనేటువంటి ఆ ఉద్దేశాలు ఉపయోగించే పదమే ఈ కుడి ప్రక్క అనేది. అప్పుడప్పుడు చూడు, అరే నేను నీ కుడిభుజంగా ఉంటాను రా అంటాడు. అంటే అర్థం ఏంటి? కుడిభుజంగా ఉండటం అంటే నేను నీకు తోడుగా ఉంటాను అని అర్థం.
నీకు సహకారిగా ఉంటాను అని అర్థం, నేను నీ స్నేహితుడుగా ఉంటాను అని అర్థం. అది చెప్పడానికి నేను నీకు కుడి భుజం. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, నాకు కుడి భుజం లేనట్టుగా ఉందండి అంటారు. అంటే ఇతను నా కుడి భుజం అండి అని మనం అంటున్నాము అని అంటే, ఇతను ఎప్పుడూ నా ప్రక్కన ఉండేవాడు, నాకు తోడుగా ఉండేవాడు, నాకు సహకరించేవాడు, నన్ను ఆదరించేవాడు, నాకు ధైర్యం చెప్పేవాడు అని అర్థం అక్కడ. అయితే ఇప్పుడు దావీదు గారి పరిస్థితి చూస్తుంటే, నా కుడి ప్రక్కన ఒక్కసారి నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేకపోయాను అని. ఇప్పుడు దావీదు గారి పరిస్థితి ఎలా ఉందన్నమాట? ఇప్పుడు ఒంటరివాడిగా ఉండిపోవాల్సిన పరిస్థితి దావీదు జీవితంలో ఎదురైంది. అదేంటయ్యా దావీదు, నీకు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, అందరూ ఎప్పటి వరకు, నేను బాగున్నంత వరకు అందరూ నాతో ఉన్నారు, నాకు ఆపద రాగానే ఎవ్వరూ లేరు. సేమ్ యోబు గారి పరిస్థితి కూడా అలానే. ఒకసారి చెప్పుకున్నాం మనం యోబు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా. యోబు గారికి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ యోబు గారికి అన్ని ఒక్కొక్కటిగా వెళ్ళిపోతుంటే అందరూ దూరం అయిపోయారు. యోబు గారు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు మీరు ఎవరిని చూసి మీరు గర్వపడుతున్నారో నాకు తెలియదు. ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు మీకు తోడుగా ఉన్నారని మీరు ఎవరైతే అనుకుంటారో అందరూ ఒకరోజు మిమ్మల్ని వదిలేసేవారే, అందరూ మిమ్మల్ని ఒకరోజు మిమ్మల్ని పట్టించుకొని వారే, అందరూ ఒకరోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేవారు. మరలా మీరు ఒంటరి వారు. ఆ ఒంటరితనంలో దేవుడు తప్ప మీకెవ్వరూ జ్ఞాపకం రారు. అది నిజం. అది కనుక మీరు ఎవరో ఉన్నారు మాకు తోడుగా, ఎవరో ఉన్నారు అనేటువంటి, ఏదో ఉంది అనే ఆ ఆలోచన మానుకొని దేవుని మీద ఆధారపడండి అని చెప్పటమే దావీదు గారి ప్రార్థనలో ఉన్నటువంటి ఉద్దేశం అండి. నిజం. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, మన సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరండి ఒకానొక సమయంలో. ఇప్పుడు ఒకవేళ వినడానికి ఉన్నారేమో, మంచిది. కొంతమందికి ఇప్పుడు చెప్పుకుంటే వినడానికి ఉన్నారేమో, ఒకానొక రోజు వస్తుంది వినడానికి కూడా ఎవరు ఉండరు. అప్పుడప్పుడు చాలా, ఏమండి ఇంతమంది ఉన్నారండి, ఒక్కడు కూడా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరేంటండి అనే బాధ కలుగుతుందండి మన మనసులో. అవునో కాదు చెప్పండి? చాలా సందర్భాలలోనండి నేను కూడా దేవుని సేవ ప్రారంభించినటువంటి తొలి దినాలు కావచ్చు, స్టిల్ ఈ రోజు వరకు కూడా కొన్ని సందర్భాలలో ఒంటరివాడిగా ఫీల్ అయిపోతుంటారు, ఒంటరితనంతో ఫీల్ అయిపోతుంటాను. ఏంటి ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు సమయానికి, ఏమండి ఈ కష్టంలో ఎవరు ఓదార్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు ఎవరూ లేకపోయారేంటి? ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకంటే ఏమంటే అర్ధరాత్రి పూట 11, 12, 1 గంట, 2, 3, 4 తెల్లవారులు మెలకుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒంటరిగా ప్రయాణాలలో ఉంటున్నప్పుడు రాత్రి ఏమన్నా 11:30కు బయలుదేరాం, ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారుజాము 4, 4:30 అలా అయిపోయి పడుకునేసరికి. మళ్ళీ ఉదయాన్నే లేవాలి, మళ్ళీ అందరికీ మెసేజ్లు పంపించేసేయాలి, మళ్ళీ వాక్యం ప్రిపేర్ అవ్వాలి, మరలా మీ మధ్యకు రావాలి, నిద్ర ఉండదు. అలా ప్రయాణంలో ఆలోచించుకుంటూ వస్తుంటాం. ఆ సమయంలో ఏదైనా ఆలోచన వచ్చిన, ఏదైనా బాధ కలిగినా ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు? ఏమండి ఆనందాన్నైనా ఎవరితో పంచుకోవాలి? బాధనైనా ఎవరితో షేర్ చేసుకోవాలి? ఎవరు ఉండరు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఎవ్వరూ ఉండరు, దేవుడు తప్ప. అదే చెప్తున్నాడండి ఆయన ఆ మాట. నా కుడి పక్కన చూశాను, నాకెవరు లేరయ్యా. అదేంటయ్యా, నీకు చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు, కానీ సమయం రాగానే అందరూ వదిలేశారు. యోబు గారికి కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్తుంటారు, ఏమండి మా వాళ్ళని పిలిస్తేనండి అసలు ఇది సరిపోదండి, అంత ఉందండి మాకు బలగం అంటట చాలామంది మా బంధువులు. వాళ్ళు వస్తేనండి సరిపోతుంది, అందుకే అందరిని పిలవలేదు, కొద్ది మందిని పిలిచామని చెప్తున్నా. అప్పుడు గొప్పగా చెప్తాను, మీకు విన్నారో లేదు ఎప్పుడైనా. ఏదైనా ఒక ఫంక్షన్కి మీరు వెళ్ళినప్పుడు చూడండి ఎలా చెప్తుంటారంటే, ఏమండి మరి వీళ్ళేనండి మీ బంధువులు అని అంటే, లేదండి వాళ్ళని కానీ పిలిచామంటే సరిపోదండి, అందుకే అందరినీ పిలవలేదండి, కొద్ది మందిని పిలిచామండి అంటే వాళ్ళు చెప్పుకుంటారు మా వాళ్ళు చాలా మంది ఉన్నారండి అని. ఎదిరి పొద్దున్న మంచాన పడ్డు ఎవరైనా వస్తారేమో చూద్దాం, ఎవరైనా వస్తారేమో చూడండి, ఎవ్వరూ రారండి. అంతెందుకండి, కరోనా కాలంలో చాలా పాఠాలు నేర్చుకున్నామండి. కరోనా కాలంలో ఒక్కసారి ఒకవేళ మీకు కూడా కరోనా వచ్చినటువంటి వాళ్ళుగా మీరు ఒకవేళ ఉంటే, మీ కరోనా వచ్చిందని అంటే భార్యకు నీ భర్త నీ దగ్గరికి వచ్చి టచ్ చేశాడా? లేదు. జైల్లో ఖైదీకి ఎలా అయితే భోజనం ఏమండి ఆ సెల్లోకి అలా తోసేస్తారో, నీకు కూడా ఒక సపరేట్ రూమ్ ఇచ్చేసి ఆయన వంట చేసి ఆ గదిలోకి దగ్గరికి కూడా రాకూడదు, మళ్ళీ ఒకే వచ్చావా మాస్క్ పెట్టుకో అంతే. ఏంటి అన్టచబిలిటీ? చూసారా, అంటరానితనం అన్నమాట. ఎందుకు? భయం.
ఇక ఆఖరికి హాస్పిటల్లో ఉన్నారంటే ఇంక అసలు ఏమండి చూసేది లేదు. ఒకటే ఫోన్ వచ్చిందనంటే ఉన్నాడా పోయాడు, అంత తప్ప ఇంకేమి లేదండి సమాచారం. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందంటే భయం. ఎందుకు మనం అక్కడికి వెళ్ళి చూడటానికి కూడా పర్మిట్ లేదు అప్పుడు. ఎలాంటి రోజులండి. చనిపోయాడు అనగానే భార్య లేదు, రావద్దమ్మా, ఓకేనండి అంతే. ఒకవేళ భార్యనైనా భర్త చూసే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు తప్ప ఇంకెవ్వరిని మనం నమ్ముకున్నా ప్రయోజనం లేదు. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయ దుర్గం. కిందికి వెళ్ళేటప్పటికి అదే చెప్తాడండి ఆయన. ఎంత మంచి మాట అన్నాడు చూస్తారా తర్వాత మాటల్లో. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. అమ్మాట చూడండి, ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలి పడిన వాడు కూడా ఒక్కడును. బా, అయ్యో దావీదు పారిపోతున్నాడే, అయ్యో దావీదును సౌలు తరుముతున్నాడే. దావీదు అనేటువంటి ఒక మంచి యవనంలో ఉన్న మంచి ఆ బలవంతుడైన వ్యక్తిని ఒక ఈ సౌలు అనేటువంటి వాడు తరుముతున్నాడు, మనం ఏదైనా సహాయం చేద్దాము అయ్యో అని కనీసం అతని విషయంలో జాలి పడదాం అనుకున్నవాడు కూడా ఒక్కడు కూడా దావీదు గారికి లేరట. మీకెవరుంటారు చెప్పండి? నాకెవరుంటారండి నేను అనుకోవడం కాకపోతే? మీకెవరుంటారు? దావీదు లాంటి వాడికి ఎవరు అక్కడ దిక్కులేదు, యోబు లాంటి వారికి ఎవరు లేరు. యోబు ఎంత గొప్పవాడు. యోబు మాకంటే 100 రెట్లు గొప్పవాడు. యోబు గారు మాకంటే కొన్ని 100 రెట్లు గొప్పవాడు. ఎందుకు? ఆయన ఏమండి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయని స్వయంగా దేవుడే అతని కోసం సాక్ష్యం ఇచ్చిన తర్వాత అంత గొప్పవాడు కష్టకాలములో ఉంటే అందరూ దూరం అయిపోయారట. అంత భక్తిపరుడైన వాడు అంత కష్టంలో ఉంటేనే అందరూ దూరం అయిపోయినప్పుడు ఆయనతో పోల్చుకుంటే ఏమండి ఎక్కడనే మా భక్తి, ఎక్కడండి మన యథార్థత చెప్పండి? అలాంటిది రేపు నీకు ఆ కష్టం వచ్చినప్పుడు, రేపు నాకు ఆ బాధ కలిగితే ఎంతమంది రాగలరు చెప్పండి? ఎంతమంది తోడుగా ఉండగలరు? మీరు ఒకసారి ఆలోచించండి. అందరూ మాటలు చెప్పేవాళ్ళే తప్ప, అందరూ వాగ్దానాలు చేసేవాళ్ళే కానీ ఆ సమయానికి వచ్చేటప్పటికి ఎవ్వరూ నీకు దగ్గరగా ఉండేవారు కారు. నీకు దగ్గరగా ఉంటే అదే 10,000, నీకు ఏదో చెయ్యాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తిమోతి. మనుషులు స్వార్థప్రియులు అన్నాడు చూసారా, ప్రేమ కలిగిన వారు అనలేదు ఆయన. అంత్య దినాలలో మనుషులలో నానాటికి పెరిగిపోయేది ఏమన్నాడు? స్వార్థం పెరిగిపోతుంది అన్నాడు. భార్య స్వార్థం భార్యది, భర్త స్వార్థం భర్తది, పిల్లల స్వార్థం పిల్లలది. ఎవరి స్వార్థం వారిదే. ఎవరు ఎవరిని పట్టించుకోరు, ఎవరు ఎవరిని చూడరు. భార్య భర్తల మధ్యలోనే ప్రేమలు లేని కాలంలో ఉంటే ఇక బయట ఉన్న వారు ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారా? అది నిజమని నువ్వు అనుకుంటావా? ఒక భార్య నీకెవరో దగ్గర అవుతున్నారు అనుకుంటే ఆడు కోరిక కోసం వాడు దగ్గర అవుతున్నాడు, అది ప్రేమ నువ్వు అనుకుంటున్నావా? పిచ్చి కాకపోతే. అలానే ఒక భర్తగా ఎవరో నీకు మాట్లాడుతున్నంత మాత్రాన నీ భార్య కంటే ఎక్కువ నీ భార్యకి నిన్ను లేనప్పుడు ఎవరో నిన్ను ఎందుకు ప్రేమిస్తారు? నీ భర్తే నిన్ను ప్రేమించడం లేదనుకున్నప్పుడు ఎవరో బయట వాడు ఎందుకు ప్రేమిస్తాడు? అంటే అక్కడ వాడిలో కూడా ఏదో స్వార్థం నీ విషయంలో. అలానే ఒక భర్తగా నీ విషయంలో కూడా అవతల వాళ్ళది ఏదో స్వార్థం, వాళ్ళ కోరిక. అది నీకు అర్థం కావటం లేదు. దీని కొరకని చెప్పి కట్టుకున్న భార్యను పక్కన పెట్టి, కట్టుకున్న భర్తను పక్కన పెట్టి, ఏమన్నా భార్య మరొక పురుషుడితో, భర్త మరొక పురుషుడితో సంబంధం పెట్టుకొని అది క్రమమైనది అనుకుంటూ భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోవటం, ఏమంటే భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోవటం, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్ళిపోవటాలు మరొకరితో. ఏంటండి ఈ సంబంధాలని సమాజంలో? ఒకసారి మీరు చూడండి ఎలా ఉన్నాయో. ఎంత భయంకరంగా వీళ్ళు మారిపోతాం చూడండి ఈ సమాజం అంతా కూడా. నీ భార్య నిన్ను ప్రేమించలేనప్పుడు ఎవరో నిన్ను ప్రేమిస్తారని నువ్వు ఎలా అనుకోగలవు అసలు చెప్పు? నీ భర్తే ఒకవేళ నీ మీద ప్రేమ లేదు అని అనుకుంటే ఎవడో పరాయి వాడు నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు? వాడిది ప్రేమ నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అసలు అది ప్రేమ కాదు, అదొక వ్యామోహం, వాడు కోరిక. అది నీకు అర్థం కాదు, ఆ తర్వాత కానీ తెలియదు.
దయచేసి ఇటువంటి పొరపాట్లు, ఇలాంటి తప్పుల్లో మీరు పడకండి, మీ కుటుంబాలను పాడు చేసుకోకండి. అది దేవుడు చెబుతున్న మాట అండి. అందుకే చెప్తున్నాడు అక్కడ, ఏమన్నాడు? నా ఎడల జాలి పడినవాడు ఒకడును లేడు. దేవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, నీకు మొర్రపెట్టుచున్నాను అన్నాడా? నీకే మొర్రపెట్టుచున్నాను అన్నాడా? పదం చూడండి అక్కడ. నీకు మొర్రపెట్టుచున్నాను అన్నాడా? నీకే మొర్రపెట్టుచున్నాను అన్నాడా? నీకే. ఎందుకు నీకే మొర్రపెట్టుచున్నాను అన్నాడు దావీదు గారు అంటే, అయ్యా, దేవుడు, నిజ దేవుడు నీవే అయినప్పుడు నీకు కాక నేను ఎవరికి మొరపెడతాను? నీవు కదా సత్యవంతుడువు, నీవే కదా యథార్థవంతుడువు, నీవే కదా నిజదేవుడువు, నీవే కదా నాకు చాలిన వాడువు. కనుక నీకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎవరైనా మొట్టమొదట మనం చెప్పుకోవలసింది ఎవరికి అంటే దేవుడికి చెప్పుకోండి. మనం చేసే ఒక దౌర్భాగ్యకరమైన పని ఏంటంటే దేవుడు చెప్పుకోవటం మానేసి అందరూ చెప్పుకుంటూ తిరుగుతుంటాం ఊరూరా. ఏమండి, నాకు చాలా బాధ కలిగిందండి, మా ఆయన ఇలా అన్నాడండి, మా ఆవిడ అలా అన్నదండి, నా ఏమండి మా అత్త ఇలా అన్నదండి. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ తిరగటం వల్ల వాళ్ళకు మన మీద సానుభూతి కలుగుతుందేమో, కానీ సమస్యను పరిష్కరించగలరా ఎవరైనా? జనరల్గా మీరు ఆలోచించండి. ఏమంటే మనకు కలిగిన బాధ, మనకు కలిగిన అన్యాయం, మనకు జరిగిన నష్టాన్ని గురించి మీరు సంఘంలో ఉన్నవారికి చెప్పుకున్నా, మీ బంధువుల్లో ఉన్నవారికి చెప్పుకున్నా, ఇంకెవరికి చెప్పుకుంటూ మీరు తిరిగినా కానీ ఎవరైనా కానీ వినగలరేమో, అయ్యో అని అనగలరేమో, అలానా అని అనగలరేమో, కానీ నీ సమస్యను ఎవరైనా పరిష్కరించగలరని నువ్వు అనుకుంటున్నావా చెప్పు? ఎవ్వరు నీ సమస్యను పరిష్కరించటం జరగదు. అలా అని చెప్పుకోవద్దు నేను అంటం లేదు, కానీ వారి వలన నీకు పరిష్కారం దొరుకుతుందని నువ్వు చెప్పుకుంటున్నావు చూసావా, అది తప్పు అంటున్నాను. మరి ఎవరు? దావీదు గారు ఎవరికి చెప్పుకుంటున్నాడు? నీకే మొర్రపెట్టుచున్నాను అన్న పదం చూడండి. నీకే, ఇంకెవ్వరికి కాదయ్యా, నీకు మాత్రమే. ఎందుకంటే నువ్వు మాత్రమేనయ్యా నాకు ఆశ్రయ దుర్గము అని చూడండి. నా ఆశ్రయ దుర్గము నీవే, నీవు మాత్రమే నాకు నీడ, నీవు మాత్రమే నాకు అండ, నీవు మాత్రమే నాకు ఆదరణ, నీవు మాత్రమే నన్ను తప్పించగలిగిన వాడవు, కాపాడగలిగిన వాడవు నీవే. కనుక మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనకు ఎదురైనా, మొట్టమొదట మనం చెప్పుకోవలసింది ఒక ఆయనకి, దేవుడికి చెప్పుకోండి. దేవుడికి చెప్పండి. ఏమంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని విషాద సంఘటనలు ఉంటాయి, అందరి జీవితాల్లో ఉంటాయి. ఏమంటే ఎవరి జీవితంలో లేవని మేము అంటాం లేదు. ఒక విషయం చెప్పాలంటే మాకంటే ఎక్కువ ఎవరికి ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే మీది కేవలం ఒక నలుగురికి సంబంధించిన కుటుంబమే మీది. మీలాంటి కుటుంబాలన్నీ ఇక్కడికి వస్తాయి. మీ గురించి ఎవరు మాట్లాడుకోరు, అందరూ మా గురించి మాట్లాడుకుంటారు. కేవలం ఇక్కడ వరకే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో ఒకరు మా మాటలు అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, మా నడకను అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, మేము వేసుకునే బట్టల మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఏమండి మా ప్రసంగాల మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని రకాలుగా బాధలు, ఎన్ని రకాలుగా మేము అనుభవించవలసి వస్తుంది తెలుసా మీకు? అందుకే ఎప్పుడు బాధలు ఎక్కువ సేవకులకు ఉంటాయి. కానీ ఏం చేయాలి? ఎవరు చెప్పుకున్నా ఎవరు ఏమీ చేయలేరు. మరి ఎవరున్నారు మాకు అంటే నువ్వే ఉన్నావు కదయ్యా. దావీదు లాంటి వాడే నీకే మొర్రపెట్టుచున్నాను అన్నాడు, నా ఆశ్రయ దుర్గము నీవే. కనుక ఎవ్వరికైనా ఆశ్రయ దుర్గము దేవుడే. విషయం ఏంటంటే దావీదు గారి విషయంలోనైనా, యోబు గారి విషయంలో, యోబు గారి దగ్గర కూడా ఎవరు రాలేదని తెలుసు కదండి. యోబు గారి దగ్గర కూడా ఎవ్వరూ రాలేదు. అలానే ఇక్కడ దావీదు గారి దగ్గర కూడా ఎవ్వరూ రాలేదు. ఇర్మియా గారు ఉంటారు, మీకు తెలుసు లేదు, బైబిల్లో మనకి ఇర్మియా గ్రంథం, ఇర్మియా ప్రవక్త, ఆయన జీవితంలో కూడా చాలా అవమానాలు ఎదురైనాయండి. ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు, ఇర్మియా గారిని కూడా తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు. ఇర్మియా గారు అయితే ఒకసారి నిలబడి చర్చి బయట, ఎవరిని యెరూషలేము మందిరం బయట నిలబడి వాక్యం చెబుతుంటే ఒకడు వచ్చేసి గట్టిగా చెంపమీకల్చి కొట్టేశాడు ఇర్మియా గారిని. కొట్టడమే కాదు, తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టాడు. ఎవరు కూడా కనీసం చెంపమీకల్చి అంత గట్టిగా కొడితే ఎవరు కూడా వచ్చి ఎందుకయ్యా ఇర్మియాను కొట్టావు అని అడిగిన వాడు కూడా లేడు. జైల్లో పెడితే ఎందుకు ఇర్మియాను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారని అడిగిన వాడే లేడు. అంత గొప్ప ప్రవక్త అంటే. మళ్ళీ ఇర్మియా గారికి స్నేహితులు లేరని అనుకోకండి, చాలా మంది స్నేహితులు ఉన్నారట. బంధువులు లేరనుకోకండి, చాలా మంది బంధువులు ఉన్నారట. మరి అంతమంది బంధువులు ఉండి, అంతమంది స్నేహితులు ఉండి, ఏ ఒక్కరు కూడా ఇర్మియా గారికి అడిగిన కష్టంలో, బాధలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఇర్మియా గారు ఒక్కటే దేవుని చూశాడు,
దేవునికి చెప్పుకున్నాడు. అది ఇర్మియా గ్రంథం 30లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. దేవుడు చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు కూడా, నేను నీకే మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని అన్నాడు. ఒకటే అనుకున్నాడండి, అయ్యా నాకు స్వాస్థ్యము నీవే. ఇంకా స్వాస్థ్యము అంటే, స్వాస్థ్యం అంటే నా సంపద నువ్వే, నాకు ఆస్తి నువ్వే, నాకు ఆధారము నీవే. మనకేమనుకుంటున్నాం? మనకున్న ఫ్లాట్లో మన స్వాస్థ్యం అనుకుంటున్నాం, మనకున్న ఇండ్లు మనకు స్వాస్థ్యం అనుకుంటున్నాం, మనకున్న బంగారం మనకు స్వాస్థ్యం అనుకుంటున్నాం, మనకున్న సంపద మనకు ఏమంటే స్వాస్థ్యం అనుకుంటున్నాం. చాలా మంది చూడండి, ఏంటంటే మీరేం సంపాదించుకోలేదా, ఏం కూడబెట్టుకోలేదా, ఏమీ దాచుకోలేదా, అయ్యో ఏ పాలసీ కట్టలేదా, ఎలా అండి మరి మీరు ఎలా బతుకుతారండి? ఇలా అండి. దేవుడు లేడా? దేవుడు లేడా? దేవుడు నాకు ఆధారం కాదా? దేవుడు నాకు స్వాస్థ్యం కాదా? ఇక్కడ ఎంత గొప్పవాడై ఉండి ఆయన మాట్లాడుతున్న మాట, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకున్నాను, నీకే మొరపెడుతున్నాను, ఇక నా జీవితం నీ చేతిలో పెట్టాను, నువ్వేం చేస్తావో చేయి నాయన. ఇది ఏమంటే దావీదు గారు ఏ పరిస్థితుల్లో అంటున్న మాటలు తెలిసి చెప్పాను కదా, గుహలో చేసిన ప్రార్థన. ఎందుకు గుహలోకి వెళ్ళాడు? తరుముతున్నాడు. ఎవరు తరుముతున్నారు? సౌలు తరుముతున్నాడు, శత్రులు తరుముతున్నారు చంపడానికి. ఆ సమయంలో దావీదు గారు రాసిన కీర్తన, చేసిన ప్రార్థన, ఇది ఆయన చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనే మనం చదువుకుంటున్న కీర్తన. ఇంక చూడండి 6వ వచనంలో, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవి యొగ్గుము. నేను చాలా కృంగిపోయానయ్యా. ఎందుకంటే మరి ఎవరు లేరు కదా. ఏంటి, కన్నవారు లేరే, తోడబుట్టిన వారు లేరే, నాన్నవారు ఎవరు నాతో పాటు లేరే. ఈ యవ్వనంలో నేను ఏంటి, ఎలా ఉండవలసిన వాడను? ఎందుకయ్యా నేను ఈరోజు ఈ అరణ్యం, రేపు ఆ అరణ్యం, రేపు అక్కడ ఇక్కడ, ఎలా ఎంతకాలం ఈ అరణ్యంలో తిరుగుతూ ఈ గుహల్లో, ఈ కొండ గుహల్లో దాచుకోవాలి? చాలా బాధగా ఉంది. అలా అని నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయరు, నాకే ఎందుకు ఇలా చేశావు అని మాత్రం అంటం లేదయ్యా. కానీ నా బాధ నీకు చెప్పుకుంటున్నాను తండ్రి. ఎందుకంటే నాకు సమస్తము నీవే కదా, మరిగా నేను ఎవరికి చెప్పుకోగలను? కనుక నాకు సజీవులున్న ఈ భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని అనుకుంటుని నేను చాలా కృంగిపోయాను. నా మొరకు చెవి యొగ్గుము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుంచి నన్ను విడిపించి. నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులయ్యా, నాకంటే బలవంతులు నన్ను తరుముతున్నవారు. కొన్ని సందర్భాలలో మనుషులకు ఏమనిపించింది అంటే చెప్పమంటారా? చాలామంది ఆడవాళ్ళు, ఎక్కువ మంది లేడీస్ అంటే, అలానే జెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో వారికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య వారికంటే కూడా చాలా పెద్దది అనుకుంటారు. మీకున్న సమస్య అది మీకంటే చాలా పెద్దది అనుకుంటారు. అలా పెద్దది అనుకోవడాన్ని బట్టి ఏం చేస్తుంటారంటే, ఇక ఇంత పెద్ద ఈ సమస్య నా కళ్ళ ముందు ఉండగా నేను ఏం బ్రతకగలనిక, కనుక నేను బ్రతకలేను. మరి ఏం చేయాలి? చచ్చిపోవాలి. అదే ఆత్మహత్య. అదే కదండి. చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉండి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, నాకంటే కూడా నా కళ్ళ ముందు ఉన్న ఈ అప్పులే ఎక్కువ, నా కళ్ళ ముందు నాకంటే ఎక్కువగా నా కళ్ళ ముందు ఉన్న ఈ చదువే నాకు పెద్ద సమస్య, కనుక ఈ చదువే చాలా పెద్ద సమస్యగా నాకు కళ్ళ ముందు కనబడుతుంది, కనుక ఈ చదువు నాకు ఎలాగో అందదు, కనుక ఇక నేను చచ్చిపోవటమే మంచిది. ఈ అప్పులు ఎలాగో నేను తీర్చలేను కనుక చనిపోవటం మంచిది అని అప్పుల బాధలు తట్టుకోలేకనో, లేదా చదువు అనేది ఇంకా నాకు చేత కాదు అని అనుకోవడాన్ని బట్టో చాలామంది చంపుకోవటం అనేది ఆత్మహత్యల పేరుతో. ఎంతమందిని మనం చూడలేదు? రైతులు పంట విషయంలో కావచ్చు, ఏమండి ప్రేమికులు ప్రేమ విషయంలో కావచ్చు. ఇలా ఎందుకని చనిపోతున్నారు? మీరు ఏమనుకున్నారంటే మీకంటే మీ సమస్య చాలా పెద్దది. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటే మన సమస్య పెద్దది ఏమీ కాదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఈ సమస్యలన్నింటికంటే కూడా పెద్దవాడు, గొప్పవాడు. మనలో ఉన్న ఆయన అంత ఏమండి, నీకు పెద్దది కనబడుతుందేమో సమస్య, దేవుడికి అది పెద్ద సమస్య. ఇప్పుడు నీకు పెద్దది కనబడుతుంది, నీకు ఒక 10 లక్షలు అప్పు ఉంది, అయితే నీకు అది పెద్ద సమస్యకి కనబడుతుందేమో. ఒక్కసారి దేవుడు నీ పక్కన ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీ వెనకున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఇలా నువ్వు ఆలోచించి చూడు.
దేవుడంటే ఉన్నవాడు, దేవుడు అని అంటే సమస్తాన్ని కలిగించిన వాడు, దేవుడంటే సర్వ సృష్టికర్త, దేవుడంటే ముల్లోకాలకు చక్రవర్తి, ఆయనే నా పక్షాన ఉండగా, ఆయన నాతో ఉండగా, ఆఫ్టర్ ఆల్ ఈ సమస్య నా కళ్ళ ముందు. ఎందుకంటే బలవంతుడు నాతో ఉండగా నా కళ్ళ ముందు కనిపించే ఈ సమస్య, నాకు ఇది సమస్యనా? ఏది ఈ విధమైనటువంటి ధైర్యం? దావీదు అదే అంటున్నాడు. ఇదిగో బలిష్ఠులు అన్నాడు, చూసారా? వాళ్ళు నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, నాకంటే కూడా బలిష్ఠులయ్యా, వారి చేతిలో నుంచి నన్ను విడిపించు అన్నాడు. అవును, దావీదు కంటే వారు బలిష్ఠులు కావచ్చు, కానీ వారికంటే బలవంతుడు ఎవరు? దావీదు కంటే వీళ్ళు బలవంతులు, కానీ వీళ్ళకంటే మించిన బలవంతుడు ఎవరు? దేవుడు. అలానే మనకంటే మన సమస్య పెద్దదిగా కనబడుతుంది ఒకవేళ, కానీ ఆ సమస్య కంటే గొప్పవాడు ఎవరున్నారు మనకు? దేవుడు. నిజంగా ఆ దేవుడి మీద నీ నమ్మకం ఉంటే, ఆ దేవుడి మీద నువ్వు నిజంగా ఆధారపడితే, తొందరపడి ప్రాణం తీసుకోవు. ఎందుకు చావాలి? ఎందుకు చావాలి? చావడం కోసం మనం పుట్టామా? చావడం కోసం వచ్చామా? ఒకవేళ పుట్టింది చావడం కోసమే అనుకుంటే అసలు పుట్టాల్సిన పని ఏముంది? రావాల్సిన పని ఏముంది ఈ భూమి మీదకు? అందులో మానవ రూపంలో రావాల్సిన పని ఏముంది? ఈ మానవ జన్మ ఎత్తవలసిన అవసరం ఏముంది? కానీ నువ్వు వచ్చింది చావడానికి కాదు, పిరికివాడిలాగా. నువ్వు వచ్చింది బ్రతికి, ఏదో కష్టం వచ్చింది, సమస్య వచ్చింది కనుక ఈ కష్టం, ఈ సమస్య చాలా పెద్దగా అయిపోయింది, బయటికి రాలేనికి నాకు వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. చాలా మంది అలానే మాట్లాడి చచ్చిపోతుంటారు. కారణం వాళ్ళకి దేవుడు తెలియదు కదండి. వారి వెనకాల వారితో పాటు దేవుడు నన్ను సంగతి వారికి తెలియ జ్ఞానం లేదు కదా. అందుకే ఈ జ్ఞానం లేని వారిలోనే ఈ సమస్యలు, ఈ ఆత్మహత్యలు ఎక్కువ. అందుకే క్రైస్తవులలో చాలా తక్కువ. ఎవరైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళకు ఈ జ్ఞానం వాళ్ళకు అందలేదు గనుక వాళ్ళు చనిపోతున్నారు. కానీ ఇంత వాక్యం విన్న తర్వాత మనం దేనినైనా కానీ ఎవరిని సాధించాలి తప్ప తొందరపడిపోయి మనల్ని మనం ప్రాణం తీసుకోవటం అది ఎంత మాత్రం కూడా సరైంది కాదు. అదే చెప్తున్నాడండి ఆయన. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులయ్యా, వారి చేతిలో నుంచి నన్ను విడిపించు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి అన్నాడు. చెరసాలలో నుంచి అంటే దావీదు గారు జైల్లో ఉన్నారని కాదు అక్కడ అర్థం. సమస్యల వలయంలో చిక్కుకున్నాడు ఆయన, శత్రువుల చేతిలో ఉండిపోయాడు. అందుకే మీరు 140వ అధ్యాయం 5వ వచనం కొంచెం 140వ కీర్తన 5వ వచనం, ఇది కూడా దావీదు గారి కీర్తనే. మీరు చూడండి, ఇది కూడా దావీదు గారిదేనా? చూడండి, 140వ కీర్తన కూడా దావీదు గారి కీర్తనే. మీరు 140వ కీర్తన 5వ వచనంలో, గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. గర్విష్ఠులు నా కోసం ఉరితాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కన వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను ఒగ్గి ఉన్నారు. ఎంత పకడ్బందీగా వాళ్ళు ఆ శత్రువులైన వారు దావీదును చంపటానికి ప్లాన్ చేస్తున్నారో మీకు తెలియాలి. 4 వైపులా శత్రువులు చుట్టుముట్టి, 4 వైపుల్లో ఏ దిక్కుకు పారిపోకుండా, ఎటువైపు నుంచి కూడా దావీదు తప్పించుకోవడానికి వీలు లేకుండా 4 వైపుల నుంచి చుట్టుముట్టారంటే ఇక ఎటుపోతాడు చెప్పండి దావీదు? ఇక ఉన్నది ఒకే ఒక దిక్కు, అది పై దిక్కు. ఆ పై దిక్కు అంటే దేవుడే దిక్కు. అందుకే ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి చెప్పుకుంటున్నాడు. అందుకే నీకే మొర్ర పెట్టుచున్నాను అన్నాడు ఆయన. నీకే నేను మొర్ర పెడుతున్నాను అన్నాడు. 7వ వచనంలో, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు కూడా నన్ను బట్టి అతిశయిస్తారు. అయ్యా, నీవు నాకు చేసినటువంటి మహోపకారాన్ని బట్టి నీతిమంతులైన వారు కూడా నన్ను చూసి ఏమవుతారు? వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎవరు సంతోషపడతారట? నీతిమంతులు. అనీతిమంతులు కాదు, భక్తిహీనులు కాదు. భక్తిహీనులైన వారు తప్పించుకుంటే, అబ్బా వీడు తప్పించుకున్నాడ్రా, వీడు ఎదిగిపోయాడ్రా, వీడు బతికిపోయాడ్రా, చస్తే బాగుండు, చస్తాడనుకున్నాం. కానీ భక్తిహీనుల ఆలోచనలు అలానే ఉంటాయి కదండి. నీతిమంతుల విషయంలో భక్తిహీనుల ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక దేవుని కోసం చక్కగా బ్రతికేవాడు ఎదుగుతున్నాడు అనుకోండి, చూసి అస్సలు ఓర్చుకోలేరు. క్రైస్తవులుగా మనం ఎదుగుతున్నాం అనుకోండి, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? తట్టుకోలేకపోతుంటారు, వాళ్ళు భరించలేకపోతుంటారు. అందుకే కదా ఎక్కడికక్కడ ఏమన్నా అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసుకుంటూ, ఏమంటే అసలు క్రీస్తు పేరు చెప్పాలన్నా, క్రీస్తు గురించి మాట్లాడాలి అన్నా, ఏమన్నా ఆరాధనకి వెళ్ళాలన్నా కొన్ని ప్రాంతాలలో
భయపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే, వీళ్ళు క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోవటం వలన అన్ని విషయాల్లో వీళ్ళు జ్ఞానవంతులు అవుతారు. వీళ్ళు జ్ఞానవంతులు అయ్యారంటే మన మాట వీళ్ళు వినరు, మనకు లోబడరు, మన కాళ్ళ దగ్గర పడుండరు. అదొక రకమైనటువంటి చాదస్తవం అండి మన దేశంలో. అది మన దేశంలో ఉన్న ఒక దరిద్రం అండి. అందుకోసమే ఎవరికి లేని ఈ ఆటంకం. ఎందుకు క్రైస్తవ్యానికి ఎందుకు ఆటంకాలు? ఎందుకు క్రైస్తవ్యాన్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? ఇప్పుడు అదే మన సోదరులు హైందవులు అమెరికాకి వెళ్ళారు, అక్కడ చక్కగా ఉన్నారు వాళ్ళు. ఇంగ్లాండ్లో బాగున్నారు హైందవులు, అక్కడ మెజారిటీ క్రైస్తవులు అక్కడ అంతా కూడా. మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్లు కట్టుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళు కూడా అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళకి లేదండి భయాలు. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశస్థలమైన మనం మాత్రం క్రైస్తవులం చెప్పుకోవాలంటే కూడా భయపడవలసిన పరిస్థితి ఏర్పడిందని అంటే, ఎందుకు ఈ దేశంలో ఈ పరిస్థితి? ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని ఏ క్రైస్తవ దేశంలో కూడా హైందవులకు భయం లేదే. మరి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకు ఎందుకండి మన సాటి వారి పట్ల మనం భయపడాలి? సంథింగ్ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే, క్రైస్తవులు చైతన్యవంతులు అవుతారు, క్రైస్తవులు జ్ఞానవంతులు అవుతారు. ఇదండి. వాళ్ళ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి, వాళ్ళు పెట్టుకున్న కుల వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి అన్న భయమా? ఒక్కసారి ఆలోచించండి. సరే, ఏది ఏమైనా దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలో ఒక విషయం మాత్రం మనకు అర్థమైంది. ఏంటంటే, దేవా నీవు నాకు ఈ ఉపకారం చేసి, ఈ మహోపకారము చేసి నీతిమంతులైన వారికి నన్ను బట్టి వాళ్ళు అతిశయించేలాగున చేయను ఆయన అన్నాడు. ఎందుకంటే ఒక నీతిమంతుడుగా నన్ను తప్పించేసావనుకో, మిగతా నీతిమంతులందరూ కూడా ఏమనుకుంటారంటే, పోన్లే దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క నీతి చూసావా, దావీదుని చివరికి ఎలా అయితే తప్పించిందో, ఎలా అయితే కాపాడిందో, నేను కూడా అలా నీతిగా బ్రతికితే, నేను కూడా అలా యథార్థంగా జీవిస్తే, రేపొద్దు నాకు ఆ కష్టం వచ్చినప్పుడు, నాకు ఆ బాధ వచ్చినప్పుడు, నేను ఆ బాధల్లో దేవునికి మొరపెట్టుకుంటే, దేవుడు దావీదుని తప్పించినట్టు నన్ను కూడా తప్పిస్తాడు అని నా జీవితం రాబోయే నీతిమంతులకు అదొక పాఠములో ఉండునట్లు, ఇది అనేక మంది నీతిమంతులు ఈ విషయంలో అతిశయపడినట్లుగా నాకు ఉపకారం చేసి నన్ను తప్పించి వారికి ఆనందాన్ని కలిగించయ్యా అన్నాడు. ఇది 142వ కీర్తనలో ఉన్నటువంటి సారాంశం. ఓకేనా? వచ్చేవారం మరొక కీర్తన మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలనైనా. ఇప్పటి వరకు 142వ కీర్తనలో ఉన్న సారాంశాన్ని మీ పిల్లలంగా మేమంతా మాట్లాడుకోవటానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా సంఘములో ఉన్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తి కోసం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు వరకు నాయన మీ పిల్లలుగా మా మధ్య మీరు ఉంచిన ప్రేమలకు, మీరు మమ్మల్ని ఉంచినటువంటి ఐక్యతను బట్టి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎన్నో బాధలు, అవమానాలు, కష్టాలు జీవితం అన్న తర్వాత వస్తాయి. అందులో మీ కొరకు బ్రతికే క్రమంలో ఇవన్నీ మాకు సహజమే. అయినా లోకం వైపు చూడకుండా, మనుషుల వైపుకు మా దృష్టి వెళ్ళకుండా, కేవలం నాయన నీకు మాత్రమే మొరపెడుతూ, మిమ్మును మాత్రమే చూస్తూ, మీ మీద మాత్రమే ఆధారపడుతూ, మిమ్ముని ఆశ్రయదుర్గంగా చేసుకునేటువంటి మంచి మనస్సు మీ పిల్లలుగా మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ నెలలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయండి. ఇంత మంచి వాక్య జ్ఞానాన్ని మాకు నేర్పించి సమాజంలో సేవకులుగా మీ కొరకు నిలవబడే గొప్ప యోధులుగా మమ్మల్ని మలచిన, నిలవబెట్టిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి మీరు అనుగ్రహించిన మరొక సంవత్సర కాలాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబోయే దినాలన్నింటిలో కూడా మీ కుమారుణ్ణి చక్కటి ఆరోగ్యముతో, ఆయుష్తో కాపాడండి. మీ కుమారుని మాటలు ఇంకా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేవిగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ నెలలో అనగా నాయన 22వ తేదీన జరగనైన సెమినార్ గురించి ప్రార్థిస్తున్నాం. దాని కొరకు కష్టపడుతున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అలానే వచ్చే మాసంలో యవనస్తులైన బిడ్డల కోసం చేపట్టిన యవనస్తుల సదస్సు, ఈరోజు ఉన్నటువంటి యువత స్నేహం ముసుగులో, స్నేహం పేరుతో ఎలా పాడైపోయి, చెడిపోయి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారో మీ పిల్లలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించి వారందరినీ కూడా నాయన చెడు స్నేహాలలో నుంచి బయటికి తీసుకొచ్చి
వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్న సదుద్దేశంతో యవనస్తుల సదస్సు కోసం సిద్ధపడుతున్నాం. అది కూడా మీకు మహిమకరంగా జరిగించండి. మా కోసం అంటూ ఏది ఆలోచన చేయక, ఉన్నంత కాలము మా ఎదుట ఉన్నవారి కోసం, సమాజం కోసమే ఆలోచిస్తూ, మా ప్రాణాలు పోయేంత వరకు కూడా నాయన యథార్థతను వదిలిపెట్టక నమ్మకమైన పనివారుగా ఈ జీవితాన్ని ముగించుకోవడానికి కృప చేయమని కోరుతూ, సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు రాజు గారు వారికి ఇచ్చిన కుమార్తె రత్నాకర్ గారు వారి తండ్రి గారి గురించి, ఇంకా ఎందరైతే మాకు తెలియక నాయన అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించినగాక. ఆమేన్.